నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం కారణం, మొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవభాస్కర్ రెడ్డి గారు జల్పల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్కి దానికి బదులుగా నిన్న బీఆర్ఎస్ నాయకులు బడంగపేట మున్సిపల్ అధ్యక్షులు రామిరెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్కి మేము కౌంటర్ చేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ వేయడం జరిగింది. కేఎల్ఆర్ గురించి మాట్లాడే అర్హత ఫస్ట్ రామిరెడ్డికి లేదు. కేఎల్ఆర్ కనీసం ఒక 15 సంవత్సరాల క్రితం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. అప్పటి నుంచి ఏ పదవి లేకున్నా నిత్యం ప్రజల మధ్యలోనే ఉన్నాడు. మీరు పదవి లేకపోతే మళ్ళీ ఇంత పత్తకి ₹4 లేవు. మీ ఎమ్మెల్యే గెలిచినా కూడా ఏడా కనిపించట్లేదు. ఇంతవరకు ఎక్కడ పని చేస్తుందో ఎక్కడ తిరుగుతుందో ఆమెకి తెలుసు. కేఎల్ఆర్ అధికారం లేకున్నా రోజు కేఎల్ఆర్ ఆఫీస్ కాడ ప్రతి 1000 మంది నిరుపేదలు ఎంతో మంది వస్తారు. మీ దగ్గరికి పోవాలంటే మీ ఇంటికాడ సభ్యుల ఇంటికాడ ఇంటి ముందర గేట్ ముందర కెమెరా పెడతాం, కేఎల్ఆర్ ఆఫీస్ కూడా కెమెరా పెడతాం. రోజు ఎవరి దగ్గరికి వస్తారు సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు అర్థమవుతుంది. మీరు బీఆర్ఎస్ అంతా దొంగలు. బడంగపేట మున్సిపాలిటీ చెరువులు, కుంటాలు, నాలు అన్ని కబ్జా చేశారు. అన్ని జోబులు నింపుకురు పోయారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అనే అర్హత మీకు లేదు. బాలాపూర్లో పెద్ద చెరువు నుంచి కొంతమంది కట్ట నుంచి వచ్చే ట్రంక్ లైన్ చెరువు నుంచి అలిగే లైన్ మొత్తం కబ్జా చేసి వెంచర్ చేసుకుని బీఆర్ఎస్ నాయకులు. బాలాపూర్లో దేవతాల గుట్ట కింద 12 ఎకరాల అసైన్ ల్యాండ్, ఎండోమెంట్ ల్యాండ్ మొత్తం మైనింగ్ చేసుకుని రోజు లక్షల కోట్లు సంపాదించుకుంటారు. ఎందుకు అడుగుతలేము? ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని అనే అర్హత రామిరెడ్డికి లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆమె ఈ ప్రాంతానికి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి, మంత్రి అయ్యి, హోంమంత్రి అయ్యి, విద్యాశాఖ మంత్రి అయింది మా మహేశ్వరం నుంచి. మా ప్రాంతానికి వచ్చి ఫార్మాసిటీ పెట్టి ఏరియా మొత్తం ఖరాబ్ చేయడానికి ప్రయత్నం చేసింది. అదే కేఎల్ఆర్ గారు 4th సిటీ పెట్టి ఒక పట్టణం తయారు చేస్తాడు. అక్కడ ప్రజల మధ్యలో ఉండి మా ప్రాంతానికి ఆయన ఏ అధికారం లేకున్నా కూడా సరే ఒక అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. గవర్నమెంట్ అవకాశం ఇచ్చిందని చెప్పి ఇక్కడ వచ్చినా కానీ ఇన్ఛార్జి ప్రాంతవాసి కాకుండా కూడా ఆయనకు ఎలాంటి బేహజాలు లేకుండా ప్రాంత అభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తున్నాడు. ప్రతి నెలకు ఒకసారి 2 నెలల కోసం మిషన్ తీసుకొచ్చి ఎన్నో తన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ₹1 నిధులు చేస్తుండు. మీరు ఏ అధికారం లేకుండా మీ ఎన్నెన్నో పనులు మీ వెంచార్లు చేసుకుని మీ వెంచార్లు రోడ్లు వేసుకుంటారు దానికి సంబంధం లేకుండా. ఇట్లా ఎన్నో పనులు చెప్పుకోవడం చాలా ఉన్నాయి. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ పదవి ఏ స్కీమ్ లేవట్లేదు అని చెప్తారు. సన్నబియ్యం ఇచ్చి ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం సరే ఉన్న వాళ్ళు ఎవరు తింటారో తెలియదు కానీ గరిబడి మాత్రం పక్క తింటాడు, సంతోషపడుతుంది. దాని ద్వారా నెలకు ఒక ₹3,000 మిగులుతుంది. ఉద్యోగం చేసుకోవాలి డిఆర్డీఏలో ఇప్పుడు మన స్థానికంగా కంపెనీలో డిఆర్డీఓలు ఉన్నాయి. వాళ్ళు ఉద్యోగం చేసుకోవాలి నెలకు ఒక ₹2,000 ₹3,000 ఛార్జీలు అవుతాయి. బస్సుకు ₹3,000 మిగులుతున్నాయి. అట్లా ఒక 5,000, ఇట్లా ఒక 3,000. ఒక కరెంటు బిల్లు ₹1,000 మిగులుతుంది నెలకు. గ్యాస్ ఒక 500 మిగులుతుంది. అట్లా ఒక కుటుంబానికి సుమారుగా ఒక మహిళకు ₹10,000 ఇన్కమ్ ఖర్చు తగ్గుతుంది. అవన్నీ ప్రజలు గ్రహిస్తారు. అరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత లాభమైందని ప్రయాణాలు చేస్తారు. నువ్వు ఊరుకోవాలంటే పైసలు వస్తే కానీ ఊరుకోనికి పరిస్థితి లేకుండా. అలాంటిది ఇలా బస్సు ఫ్రీ పెడేసరికి అన్ని ప్రతి ఒక్క కార్యానికి పోయరాగలుగుతారు. ఒక టెంపుల్కి పోయరాగలుగుతారు. నిరుపేదలు టెంపుల్ కూడా యాదగిరిగుట్ట పోలేకపోయిన మంది చాలా మంది ఉన్నారు. అలాంటి ఖమ్మం మన భద్రాచలం వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ బస్సు ఎక్కి ఆడదాకా పోయి దర్శనం చేసుకోవచ్చు చాలా మంది. అక్కడ చెప్పుకోవద్దు చాలా చేసింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడైనా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలో ఉంటుంది. మాకు అందరికీ భూమి లేని వారికి భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇల్లు లేనికి ఇల్లు ఇచ్చింది. మీరు ఏం చేసారు 10 సంవత్సరాలు? నియోజకవర్గంలో ఒక్కరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే కేఎల్ఆర్ నుంచి వెళ్ళిపోతారు. మీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఇస్తే అదే మా కాంగ్రెస్ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళే ఉన్నాయి. ఇప్పటికీ ప్రతి ఒక్క ఊళ్ళో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళే ఉన్నాయి. మీరు ఏడే చేసారు? ఎవరికి చేశారు? దళిత మంది తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు? బడంగపేట, మీరుపేట, జల్పల్లి 3 మా మండలం ఎవరికి ఎంతమందికి ఇచ్చారు? ఆ కందుకూరు మహేశ్వరం ఒక 2-3 ఇచ్చారు. అవి కూడా మీకు చెంచగాలకు ఇచ్చుకోరు, మీ అమ్మ దగ్గర జోగుడుగాలకు ఇచ్చుకోరు. మాకు ఎవరు కామన్ పబ్లిక్ ఏలే. ఇలా ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి. మా బడంగపేట మున్సిపల్ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు వస్తే అందులో మా బడంగపేట మున్సిపాలిటీకి 200 ఇండ్లు వచ్చినాయి. దాంట్లో కూడా మా పార్టీ ప్రమేయం లేకుండా కార్యకర్తలు ఈ పార్టీ ఆ పార్టీ నిలవకుండా అందరికీ ఇండ్లు వచ్చిన నిరుపేదలకు. ఒకసారి మీడియా మిత్రులు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి, చూడాలి ఒకసారి ఏ పార్టీలకు ఇచ్చారని. మీరు ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని, రైతు బంధు అని, ఇంతమందికి ఏం దళిత బంధు అని, ఇంకేం బీసీ బంధు అని అవన్నీ పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు తప్ప నిజమైన పేదలు కొవ్వనికి ఏడలేవు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి. ఆరోగ్యశ్రీ ఇక దావకానికి పోదామంటే ఎవరు పైసలు హాస్పిటల్ కూడా లక్షలు అవుతున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే ₹10 లక్షలు, ఇంతకుముందు 5 లక్షలు ఉంటే దాన్ని సీఎం 10 లక్షలు చేసాడు. ₹10 లక్షలు తీసుకొని పోతే ఎంతో బెనిఫిట్ అయిపోతుంది. స్వయంగా నాకే మా కుటుంబానికి ₹14 లక్షల ఆరోగ్యశ్రీ ద్వారా బెనిఫిట్ అయింది. మా దగ్గర అసలు ₹1 కూడా లేవు. అలాంటిది ఇలా ఆరోగ్యశ్రీ ద్వారా మా కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీ భిక్ష వల్ల. సో అట్లా నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది? మీరు మీ నాయకురాలు ధనికులకే అవకాశాలు ఇస్తుంది. కేఎల్ఆర్ని సామాన్యుని అదే ₹1 జోలు ₹100 లేవు. నాకు ఇలా కాన్స్టిట్యూన్సీ చైర్మన్ పదవి వచ్చింది కేఎల్ఆర్.
కేఎల్ఆర్ లాంటి ఆయన ఒక దైవదూతతో సమానం. మాకు ఇక్కడ నియోజకవర్గానికి వచ్చి ప్రతి ఒక్క పేదోనికి ఆడికి ఆఫీస్ కాకపోతే ఏ పార్టీని అడతలేడు, ఏం కులమని అడతలేడు, ఏం సమస్య చెప్పా అంటాడు. అసలు వాళ్ళు కావాలి. సినిమాల్లో చూసినాం వన్ డే సీఎం ఎటు ఆ మాదిరిగా ఎప్పుడు తక్షణమే పరిష్కారం ఏడ చూడలేదు ఇంతవరకు. నేను అట్లా నేను చెప్తాను కేఎల్ఆర్ సార్ అని రావడం మా మహేశ్వరి సార్ ఆయన అదృష్టం బాగాలేక లేట్ అయ్యి వచ్చి ఎమ్మెల్యేకి వెళ్ళకపోయాడు, కానీ మినిస్టర్ లెవెల్ మాకు పని చేసి పెడుతుండు, నియోజకవర్గానికి మినిస్టర్ లెవెల్ పని చేసి పెడుతుండు. అదేవిధంగా దేవభాస్కర్ రెడ్డి గారు కూడా ఎప్పుడో 10 ఏళ్ల కింద మా కార్పొరేటర్ ఉంటే ఇప్పుడు ఏ పదవి లేకుండా కూడా ఇంకా ఆయన యాక్టివ్గా ఉండి ప్రజల మధ్య ఉండి పనిచేస్తుంది. మీరు అలాంటి వాళ్ళని పట్టుకొని సత్యంలో సేవ చేసే నాయకులను పట్టుకొని మీరు లంగలు దొంగలు మీరై మీరు మా నాయకులను అంటారు. ఖబర్దార్ రామిరెడ్డి గారు, కామేశ్వర రెడ్డి గారు ఇంతకుముందు కూడా మీకు ఒకసారి కౌంటర్ ఇచ్చినాం. గతంలో మా ఫ్లోర్ లీడర్ ప్రభాకర్ రెడ్డి గారు తింటే ఆరోగ్యం ఇంతవరకు రిప్లై లేదు, దమ్ము లేదు కాబట్టి రిప్లై చేయలేదు. చెరువులు కుంటాలు అన్ని మీరు దొంగలు దోసుకొని తింటారు మీరంతా. ఇవన్నీ మీరు అన్ని చెట్ట తీస్తున్నాం, తీసి బయట పెడతాం. ఇవన్నీ రేపు కేఎల్ఆర్ మీ అందరు లోపల పంపించే ప్లాన్ కూడా చేస్తున్నాం దొంగలు అందరినీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.